నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. కర్ణాటకలో పోటెత్తుతున్న కొత్త కందులు, దేశంలో కందుల సేద్యం గణనీయంగా వృద్ధి నమోదైంది. సానుకూల వాతావరణం వలన పెరగనున్న దిగుబడులను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ధరలు మందగమనంలో చలించే అంచనా వ్యక్తమవుతున్నది. గడిచిన 2 వారాలుగా కర్ణాటకలో కంది పంట కోతల ప్రక్రియ జోరందుకున్నది. పొరుగు రాష్ట్రాల కోసం సరుకు రవాణా కూడా ప్రారంభమైంది. ఈసారి పప్పు మిల్లర్లు కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఎందుకనగా ధరలు ఏ క్షణంలోనైనా ప్రతి క్వింటాలుకు 1,000 నుండి 1,500 పతనమయ్యే అవకాశం కనిపిస్తున్నది. కర్ణాటకలోని కల్బుర్గిలో 1,200 బస్తాలు, రాయచూర్లో 1,175, యాద్గిర్లో 153 బస్తాల కొత్త కందుల రాబడిపై 7,510 నుండి 10,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని సోలాపూర్లో కర్ణాటక నుండి గత వారం దాదాపు 100 వాహనాలకు పైగా సరుకు రాబడి అయింది. కొత్త సరుకు 10,300 నుండి 10,800, పాత సరుకు 10,000 నుండి 10,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని విదర్భలో కొత్త పంట రాబడి కోసం మరో నెల రోజుల సమయం ఉంది. దేశంలోని అన్ని మార్కెట్లలో జనవరి మొదటి వారం నాటికి సరుకు రాబడులు పోటెత్తనున్నాయి. యాద్గిర్, నారాయణపేట ప్రాంతం గులాబీ కందులు కొత్త సరుకు 15%, నిమ్ము మరియు 2% ఆకుపచ్చ సరుకు చెన్నై డెలివరీ 11,000 నుండి 11,200. చెన్నై ఓడరేవు వద్ద ఆఫ్రికా నుండి దిగుమతి అయిన కందులు 7,000 నుండి 7,500. చెన్నైలో లెమన్ కందులు 200 తగ్గి 9,650. ముంబైలో 9,650 నుండి 9,700. సూడాన్ కందులు 10,550. మొజాంబిక్ గజరి కందులు 6,600. మట్వారా కందులు 6,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతం కందులు కట్నీ డెలివరీ 10,700 నుండి 10,800. పప్పు మేలిమి రకం 14,700 నుండి 14,800. నాగపూర్లో కందులు 10,400. అకోలాలో మారుతి కందులు 10,300. కర్ణాటక కందులు ఇండోర్ డెలివరీ 10,400. మహారాష్ట్ర కందులు 10,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. సోలాపూర్లో 50 బస్తాల కొత్త కందుల రాబడిపై మారుతి కందులు 10,000 నుండి 10,500. గులాబీ కందులు 10,300 నుండి 10,800. లాతూర్లో 63 నంబర్ మారుతి తెలుపు గులాబీ కందులు 9,900 నుండి 10,011. అకోలాలో పప్పు మేలిమి రకం 15,700 నుండి 16,400. సవానంబర్ 13,800 నుండి 14,500. కల్బుర్గిలో పప్పు మేలిమి రకం 15,800. సాటెక్స్ పప్పు బెంగళూరు డెలివరీ 16,000. నాన్ సాటెక్స్ 15,200. మహారాష్ట్ర సరుకు 15,800 నుండి 16,200 మరియు ఆంధ్రప్రదేశ్లోని వినుకొండలో కందులు 9,400. పప్పు సాటెక్స్ 14,500. మాచర్లలో పాలిష్ పప్పు సోటెక్స్ 13,800. తెలంగాణలోని ఖమ్మంలో కందులు 8,500. పప్పు సాటెక్స్ 14,300 మరియు మధ్యప్రదేశ్లోని జబల్పూర్, దమోహ్, కరేలి ప్రాంతాలలో కందులు మీడియం సరుకు 6,700 నుండి 7,500. గుజరాత్లోని రాజ్కోట్, జునాగఢ్ లలో 9,900 నుండి 10,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.